హాయ్ అండి, వెల్కమ్ టు ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం చేసే టీమ్ అనాలిసిస్ వచ్చేసరికి ముంబై వచ్చేసరికి ఇప్పటివరకు 5 టైమ్స్ ఛాంపియన్ అండి. 2013, 2015, 2017, 2019 అండ్ వెంటనే 2020లో. సో ఇప్పటిదాకా 18 ఎడిషన్స్ జరిగితే దాంట్లో 11 ఎడిషన్స్లో వీళ్ళు ప్లే ఆఫ్స్లోకి వెళ్ళారు అండ్ 1 రన్నర్-అప్స్ కూడా ఈ టైటిల్ కాకుండా. సో ఇంత రికార్డు ఉందన్నమాట ముంబైకి. చెన్నై తర్వాత అంత రికార్డు ఉంది ముంబైకి మాత్రమే ఉంది. సో ముంబై అనగానే ఫస్ట్ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసరికి ముంబైకి వీళ్ళల్లో ఎక్కువ మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. సో మొన్న వరల్డ్ కప్లో ఆడిన మెయిన్ స్క్వాడ్లో చూసిన ప్లేయర్స్ కావచ్చు, లేదంటే మన వరల్డ్ కప్ పట్టుకొచ్చిన వాళ్ళల్లో మ్యాచ్కి ముందు ధోనీతో పాటు ఉన్న రోహిత్ శర్మ, అలాగే మ్యాచ్లో ఉన్న తిలక్ వర్మ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, బుమ్రా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు. సో ఇలా చాలామంది ఇండియన్స్ ఉన్నారు. అలాగే దీపక్ చాహర్ ఉన్నాడు అండ్ నెక్స్ట్ శార్దుల్ ఠాకూర్ యాజ్ ఎ క్యాప్టెన్ ప్లేయర్ ఉన్నాడు. సో ఇంతమంది ఉన్నారనమాట. ఇదే వీళ్ళ మెయిన్ స్ట్రెంత్. సో అదే మెయిన్ స్ట్రెంత్ కాబట్టి టీం ఎలాగో స్ట్రాంగ్గానే ఉంటుంది. అండ్ ముంబైకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓడిపోయిన సీజన్స్లో కూడా టీం స్ట్రాంగ్తోనే ఓడిపోయింది. బట్ ఏదో బౌలింగ్ సరిగ్గా లేదనో, బ్యాటింగ్లో కొంత లోపం ఉందనో అవే రీజన్స్ అవుతాయి. బట్ ఈసారి వచ్చేసరికి ఆప్షన్లో వీళ్ళు పెద్ద పెర్ఫామ్ చేసింది ఏం లేదు, కానీ ఆప్షన్ ముందే ప్రీ ఆప్షనే వీళ్ళు ట్రేడ్లోనే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది. షెర్ఫెన్ రదర్ఫోర్డ్ లాంటి ప్లేయర్స్ని తీసేసుకున్నారు. సో పోస్ట్ ఆప్షన్ వీళ్ళ టీం వచ్చేసరికి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, మలేవర్, షెర్ఫెన్ రదర్ఫోర్డ్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్, నమన్ దేర్, శార్దుల్ ఠాకూర్, రాజ్ బావా, అథర్వ, మయాంక్ రవాత్ అండ్ క్వింటన్ డి కాక్, రయాల్ రికెల్టన్, రాబిన్ మిన్స్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, గజాన్ఫర్, మయాంక్ మార్కండే, రాఘవ్ శర్మ, మహమ్మద్ ఇజార్. ఇది వీళ్ళ మెయిన్ టీం అండి ఆక్షన్ తర్వాత. అండ్ ఈ మెయిన్ టీంలో వీళ్ళకి బ్యాకప్స్ ఉన్నాయా అంటే ఇండియన్ ప్లేయర్స్కి అయితే బ్యాకప్స్ లేవు. లైక్ హార్దిక్ పాండ్యా చూసినా, లైక్ తిలక్ వర్మ చూసినా, లైక్ సూర్యకుమార్ యాదవ్ చూసినా వీళ్ళు ఖచ్చితంగా బ్యాకప్స్ లేవని చెప్పాలి. అండ్ ఫారెన్ ప్లేయర్స్ వరకు అయితే కనుక శాంట్నర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ లైక్ కార్బిన్ బాష్ లాంటి వాళ్ళు ఉన్నారు, అండ్ షెర్ఫెన్ రదర్ఫోర్డ్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో టీం అయితే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ టీం అయితే 2020 తర్వాత టీం అయితే ఛాంపియన్గా మళ్ళీ నిలవలేదు డ్యూ టు ద క్యాప్టెన్సీ ఇష్యూస్ ఆర్ డ్యూ టు ద టీమ్ ఇన్బ్యాలెన్స్ ఇష్యూస్. సో ఈసారి ఖచ్చితంగా టీం స్ట్రాంగ్గా కనబడుతుంది. బట్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మెయిన్. గేమ్ ప్లాన్ వచ్చేసరికి టాప్ ఆర్డర్లో ఉన్న క్వింటన్ డి కాక్ కావచ్చు, టాప్ ఆర్డర్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అండ్ యాంకర్ రోల్ ప్లే చేసే తిలక్ వర్మ కావచ్చు. వీళ్ళు ముగ్గురు కూడా అంటే లాంగెస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని అగ్రెసివ్గా ఆడగలిగితే చాలా బాగుంటుంది టీం అని చెప్పాలి. అండ్ గేమ్ ప్లాన్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ వీళ్ళ గేమ్ ప్లాన్ అదే అవ్వాలి. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ కింద చూస్తే జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడు కూడా మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడు, అండ్ రోహిత్ కూడా మ్యాచ్ విన్నరే అవుతాడు. బట్ ఎక్స్ ఫ్యాక్టర్ కింద చూస్తే ఈసారి ఎందుకో బెస్ట్ స్ట్రైక్ రేట్ కింద తిలక్ వర్మని తీసుకున్నారు. కాబట్టి లాస్ట్ సీజన్ తిలక్ వర్మ అంతగా ఆడలేదు. సో దిస్ సీజన్ తిలక్ వర్మ అవుతాడేమో ఎక్స్ ఫ్యాక్టర్ అని అనిపిస్తుంది. అండ్ నా ప్లేయింగ్ 11 ఈసారి బెస్ట్ ప్లేయింగ్ 11 ఆన్ ముంబై టీం వచ్చేసరికి రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ దేర్, విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్ / శార్దుల్ ఠాకూర్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, అండ్ ట్రెంట్ బౌల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మయాంక్ మార్కండే. సో ఇది వచ్చేసరికి నా బెస్ట్ ప్రెడిక్షన్ అవుతుంది. అండ్ ముంబై 2020 తర్వాత ఛాంపియన్స్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి టీం చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ కనుక అగ్రెసివ్గా ఫైర్ అయితే చాలా బాగుంటుంది ఈసారి టీం వచ్చేసరికి. అండ్ ట్రెంట్ బౌల్ట్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీం చాలా బాగుంది. బ్యాట్స్మెన్ పరంగా, బౌలర్స్ పరంగా కూడా చాలా బాగుందని చెప్పాలి. అండ్ టీం వచ్చేసరికి ఈసారి ఛాంపియన్స్ అవ్వాలి చాలా రోజుల తర్వాత అని కోరుకుందాం. దిస్ ఈస్ మై ప్రెడిక్షన్. అండ్ లాస్ట్ వీడియోస్లో మీ సపోర్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా లైక్ చేసిన వాళ్ళు, ఒక వ్యూ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.